చందమామ కృష్ణావతారం 16వ భాగం రుక్మిణీ వివాహ ప్రయత్నం. ఒకనాటి రాత్రి కృష్ణుడు తన తండ్రి ఇంట ఉండి ఒక ఆలోచన చేశాడు. తన వాళ్లకు వైభవోపేతమైన ద్వారకానగరం ఏర్పడింది. కానీ వాళ్లకు జీవనం సుఖప్రదంగా జరిగే వనరు ఏర్పడలేదు. అందుచేత అతను శంఖనిధిని తలుచుకున్నాడు. వెంటనే శంఖనిధి ప్రత్యక్షమై చేతులు మోడ్చి నమస్కరించి, స్వామి, ఎందుకు నన్ను స్మరించావు? నీ ఆజ్ఞ ఏమిటో తెలిస్తే నిర్వర్తిస్తాను అన్నది. నిధి దేవత, దరిద్రుడు చచ్చినవాడితో సమానం. నా వాళ్లలో దీనులు, అనాథులు, ఆర్తులు ఉండగా చూసి నేను సహించలేను. అన్ని ఏళ్లల్లోనూ సంపత్ సమృద్ధి ఉండేటట్లు చూడు అన్నాడు కృష్ణుడు. చిత్తం అని శంఖనిధి వెళ్ళి మిగిలిన 8 నిధులను కలుసుకుని కృష్ణుడి కోరిక తెలిపింది. వెంటనే ద్వారక అంతటా నవనిధులు వెలిశాయి. ఆ నగరంలో పేదవాడంటూ లేకుండా పోయాడు. ఇదే విధంగా కృష్ణుడు మరొకసారి వాయుదేవుణ్ణి స్మరించాడు. వాయుదేవుడు వచ్చి కృష్ణుడికి నమస్కరించి నిలబడ్డాడు. వాయుదేవుడా, బలంలో నీకు చాలిన వాడు ఎవడూ లేడు. నాకు ఒక పని చేసి పెట్టాలి. అదేమిటంటే, ఇంద్రుడికి విశ్వకర్మ సుధర్మ అనే సభ చేసి ఇచ్చాడు. మా యాదవులకు కోడలిగా ఒక మంచి సభ అవసరం. అందుచేత నువ్వు ఇంద్రుడితో నా ఆజ్ఞగా చెప్పి అతని అనుమతి మీద మాకు ఆ సభ తెచ్చిపెట్టు అన్నాడు కృష్ణుడు. వాయుదేవుడు సరేనని దేవలోకానికి వెళ్ళి దేవతలతో కృష్ణుడి కోరిక చెప్పి వాళ్ళ అంగీకారంతో సుధర్మ అనే సభాభవనాన్ని తీసుకుని వచ్చి కృష్ణుడికి అప్పగించి వెళ్ళిపోయాడు. ఈ విధంగా కృష్ణుడు సమస్త లోకాలలోనూ ఉన్న సర్వోత్తమమైన వస్తువులన్నీ తెప్పించి ద్వారకలో ఉంచాడు. కృష్ణుడు తాను పైనుండి పరిపాలన నడుపుతూ ముఖ్య స్థానాలలో తన వారిని నియమించాడు. రాజు ఉగ్రసేనుడు, కాశ్యపుడనే బ్రాహ్మణుడు పురోహితుడు, వికద్రుడు మంత్రి. వివిధ రాజ్యాంగ శాఖలు నిర్వహించడానికి 10 మంది యాదవ ప్రముఖులు, మంచి మేధావులైన వృద్ధులు నియమించబడ్డారు. దారకుడు కృష్ణుడికి సారథి. అస్త్రవిద్యలో ద్రోణాచార్యుడితో సమానుడు అని అనదగిన సాత్యకి సేనాధిపతి. ఈ విధంగా ప్రజల జీవితాన్ని వ్యవస్థాపించిన మీదట ద్వారక భూలోక స్వర్గంలాగా అత్యంత వైభవంగా వెలసిల్లింది. రైవతుడికి రేవతి అనే చక్కని కుమార్తె ఉన్నది. ఆమెను బలరాముడు పెళ్ళాడాడు. ఆ తర్వాత కృష్ణుడికి వివాహమైంది. అదొక కథ. వింధ్య పర్వతానికి దక్షిణంగా విదర్భ దేశం ఉన్నది. అందులో కుండిన నగరాన్ని భీష్మకుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు రుక్మి అనే కొడుకు ఉండేవాడు. ఈ రుక్మి మేటి వీరుడు. అతను ద్రుముడు అనే రాజు వద్ద అనేక అస్త్రాలు, పరశురాముడి నుండి బ్రహ్మాస్త్రము పొందాడు. అతనికి మొదటి నుండి కృష్ణుడు అంటే ఎంతో మత్సరం ఉండేది. ఆ రుక్మికి చెల్లెలు రుక్మిణి గొప్ప తేజస్వతి, అసమాన సౌందర్యవతి. ఆమె అందం 3 లోకాలలోనూ ప్రఖ్యాతి పొందినది. ఆమె గొప్పతనాన్ని 3 ముక్కలలో చెప్పవచ్చు. కృష్ణుడి ప్రేమకు పాత్రురాలయ్యింది. మన్మధుడు ఆమె గర్భాన తిరిగి జన్మించాడు. మునీశ్వరులు ఆమెను దేవతగా పూజించారు. అంతకంటే ఇంకేం చెప్పాలి. రుక్మిణిని గురించి తన ఆప్తులు చెప్పుకుంటూ ఉంటే కృష్ణుడు విన్నాడు. అదేవిధంగా కృష్ణుని గురించి నలుగురు చెప్పుకుంటూ ఉంటే రుక్మిణి విన్నది. ఇద్దరి మనసులలోనూ ఒకరి మీద ఒకళ్లకు అనురాగం పుట్టుకొచ్చింది. దాని ఫలితంగా ఇద్దరు మన్మథ అవస్థలకు గురి అయ్యి వేదనను అనుభవించారు. నేను వరించిన దాన్ని నాకు కాకుండా చెయ్యగలవాడు 3 లోకాలలోనూ ఎవడున్నాడు అన్న ధైర్యంతో ఉన్నాడు కృష్ణుడు. రుక్మిణి మనస్సులో కృష్ణుడి ఆలోచన తప్ప మరొక ఆలోచన లేకుండా పోయింది. కానీ రుక్మిణి అన్న రుక్మికి కృష్ణుడంటే బొత్తిగా పడదు. నందగోపుడి ఇంట పశువులను కాచిన వాడికి నాకు వంతేమిటి అన్న ధీమాలో ఉన్నాడతను. ఇలా ఉండగా మగధ దేశంలోని గిరివ్రజపురం నుండి జరాసంధుడు రుక్మిణిని శిశుపాలుడికి ఇవ్వవలసిందని కబురు చేశాడు. శిశుపాలుడు జరాసంధుడి పెంపుడు కొడుకు. వాస్తవానికి అతని తండ్రి దమఘోషుడు, అతని తల్లి వసుదేవుడి తోబుట్టువైన శృతస్రవ. దమఘోషుడు జరాసంధుడు జ్ఞాతుడు. అందుచేత దమఘోషుడు జరాసంధుడు కోరిన మీదట తన 4 కొడుకులలోనూ పెద్దవాడైన శిశుపాలుని అతడికి పెంపకానికి ఇచ్చాడు. శిశుపాలుడికి సునీధుడు అనే పేరు కూడా ఉన్నది.
జరాసంధుడు శిశుపాలుడికి రుక్మిణిని ఇచ్చి పెళ్లి చేయమని కబురు చేయగానే రుక్మిణి తండ్రి అయిన భీష్మకుడు సరేనన్నాడు. నిజానికి భీష్మకుడి ఉద్దేశం రుక్మిణిని కృష్ణుడికి ఇస్తేనే బాగుంటుందని. కానీ రుక్మికి కృష్ణుడంటే ద్వేషమని ఆయనకు తెలుసు. రుక్మి తన చెల్లెలుని శిశుపాలుడికే ఇవ్వాలన్న ఉద్దేశ్యం బయటపెట్టాడు. కొడుకుకు ఎదురు చెప్పటం ఇష్టం లేక భీష్మకుడు సరేనన్నాడు. తన కోరిక ఈడేరినందుకు జరాసంధుడు సంతోషించి తన ఆప్తులైన రాజులందరికీ శుభలేఖలు ఆహ్వానాలు పంపాడు. అంగ, వంగ, కళింగ, పౌండ్ర, పాండ్య, కాస, కరూస మొదలైన రాజులు అనేక మంది పెళ్లికి బయలుదేరారు. శిశుపాలుడికి తోడుగా వచ్చిన వాళ్లలో కరూస రాజకుమారుడు పౌండ్రక వాసుదేవుడు, ఏకలవ్యుడి కొడుకు వీర్యవంతుడు అనేవాడు, దంతవక్రుడి కొడుకు సువక్రుడు అనేవాడు, ఇంకా అనేక మంది ఇతర రాజకుమారులు ఉన్నారు. ఈ బలగాన్ని అంతటినీ వెంటబెట్టుకుని జరాసంధుడు కుండిన నగరానికి వచ్చాడు. రుక్మి అనేక రథాలను, ఏనుగులను, గుర్రాలను వెంటబెట్టుకుని ఎదురుగా వచ్చి జరాసంధుడికి స్వాగతం తెలిపి సమస్త మర్యాదలు జరిపి వచ్చిన వాళ్ళనందరినీ విడుదలలో ఏర్పాటు చేశాడు. ముహూర్తాలు పెట్టేవాళ్లు వచ్చి మరునాడే లగ్నం ఉన్నది అని అన్నారు. వెంటనే ఆ విషయం నగరమంతటా చాటింపు వేశారు. రాజులందరూ తమ తమ హోదాలకు తగినట్లుగా సేనలను అలంకరించారు. శిశుపాలుడు పెళ్లి కొడుకై తన తోటి రాజకుమారుల మధ్య ఉల్లాసంగా ఉన్నాడు. ఇక్కడ ఇలా ఉంటే అక్కడ ద్వారకకు నారదుడు వచ్చాడు. తెల్లని శరీరము, బంగారు రంగులో ధగధగా మెరిసే జుట్టుముడి, శరీరం మీద ధరించిన చర్మము, నెత్తిన నమలయేకల గొడుగు, గాలితాకుడుకు నాదం చేస్తున్న వీణ. ఈ అవతారాన్ని ద్వారకాపుర వాసులు అతి వింతగా చూశారు. నారదుడు వచ్చాడని లోపలికి కబురు రాగానే ఉగ్రసేనుడు, వాసుదేవుడు, కృష్ణ బలరాములు, మిగిలిన యాదవ ప్రముఖులు ఎదురుగా వచ్చి నారదుణ్ణి సుధర్మ సభాభవనానికి తీసుకుపోయి ఒక బంగారు ఆసనం మీద కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించారు. కృష్ణుడు అందరినీ కూర్చోమని తాను కూడా కూర్చుని చేతులు జోడించి, నువ్వు క్షేమంగా ఉన్నావా నారదా? లోకాలకు దేవతలకు క్షేమమే కదా. లోకాలన్నీ స్వేచ్ఛగా సంచరించే నీకు తెలియని విషయం ఏముంటుంది? ఒకటి మాత్రం నిజం, నీ రాకకు ఏదో ప్రయోజనం ఉంటుంది. మా యాదవ వంశానికి ఏదో మంచి చెయ్యటానికే నువ్వు వచ్చి ఉండాలి. నీ రాక వల్ల మేము ధన్యులమైనామని అనడానికి ఎలాంటి సందేహమూ లేదు అన్నాడు కృష్ణుడు. కృష్ణుడు చేసిన స్తోత్ర పాఠాలకు ప్రీతుడై నారదుడు ఇలా అన్నాడు. కృష్ణ, నువ్వు తలచుకున్నంత మాత్రాన సమస్త ప్రాణులకు క్షేమం కలుగుతుంది కదా. అన్ని యుగాలలోనూ నీ పాదసేవలోనే మునిగి తేలే నాబోటి వాళ్ళ క్షేమం వేరే అడగాల. ఇలా అని నారదుడు తన వీణను శృతి చేసి కృష్ణుడి సంతోషం కోసరం అత్యంత మధురంగా వాయించాడు. మీనావతారం దగ్గర నుండి రామావతారం వరకు గల అవతార కథలను పాటలుగా పాడాడు. తర్వాత కృష్ణుడి బాలక్రీడలు, పరాక్రమాలు, కాళీయమర్దనము, గోవర్ధనోద్ధరణ, కంసవధ మొదలైనవి ప్రస్తుతించుతూ చక్కని పాటలు పాడాడు. ఆయన పాటలు విన్నవాళ్ళందరూ తన్మయత్వంలో మునిగిపోయారు. నారదుడు ఆ పాటలలో గొప్పగా కీర్తించిన కృష్ణుడు తమకు ఆత్మీయుడు, నాయకుడు అయినందుకు యాదవులందరూ ఎంతగానో గర్వపడ్డారు. నారదుడు పాట చాలించి వీణ పక్కన పెట్టియగానే ఏమేమి కబుర్లు చెబుతాడో వినాలని చాలా ఆతురతగా ఉన్నారు. అప్పుడు కృష్ణుడు నారదుడికేసి నవ్వుతూ చూసి, బాబూ, ఒక్కటి కూడా బీరుపోనివ్వకుండా నేను చేసిన పనులన్నీ ఏకరవు పెట్టావు. చాలుగాని నువ్వు ఇప్పుడు వచ్చిన పని ఏమిటో చెబుతావా? నువ్వు ఊరికే వచ్చేవాడివి కావు అన్నాడు. అందుకు నారదుడు ఇలా చెప్పనారంభించాడు. దక్షిణ సముద్ర తీరాన గోకర్ణం అనే మహాపుణ్యక్షేత్రం ఉన్నది. అక్కడ శంకరుడు దివ్యలింగ రూపంలో ఉంటాడు. ఆ దేవుడి ముందు వీణ వాయించి సంకీర్తన చేసి భక్తితో అర్చన చేసి అక్కడ నుండి కదిలి కుబేరుణ్ణి చూద్దామని బయలుదేరాను. దారిలో కుండినపురాన్ని ఏలే భీష్మకుణ్ణి చూశాను. అతను కూడా నన్ను చాలా గౌరవించి సంతోషపెట్టాడు. అయితే అక్కడ నాకు జరాసంధుడు మొదలుకొని భూమి మీద ఉండే రాజులందరూ కనబడ్డారు. వీళ్ళంతా ఇక్కడ ఏం చేస్తున్నారని భీష్మకుణ్ణి అడిగాను. అడిగితే
తన కుమార్తె రుక్మిణిని చేదిదేశపు రాజైన శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తూ అందరినీ ఆహ్వానించానని, రేపు ఉదయమే లగ్నమని చెప్పాడు. సరే, ఈ మొక్కని చెవిని వేసిపోదామని ఇలా వచ్చాను అని నారదుడు ఇంకా ఇలా అన్నాడు. నీ మనసులో ఆ రుక్మిణిని నువ్వు కోరుకున్నావు. ఆ భీష్మకుడేమో ఆ పిల్లను నీ పగవాడికి ఇచ్చి పెళ్లి చేయ సంకల్పించాడు. ఈ పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుంది. ఇలాగే జరిగినట్లయితే నీకు ఎంత అప్పకీత్తో చూడు. అందుచేత ఏం చేస్తావంటే, ఉగ్రసేన మహారాజును వెంటబెట్టుకుని సాత్యకిని మిగిలిన యోధులను సేనలను తీసుకుని ఈ పూటే బయలుదేరు. అక్కడికి వెళ్ళి అక్కడ చేరిన రాజుల మోకలను చావబాది సంతోషంగా ఆ పిల్లను తెచ్చుకో. నీ దగ్గర సుదర్శన చక్రం ఉండగా అసాధ్యమనేది ఏమిటి? ఇంకో సంగతి చెబుతాను విను. నేను ఆకాశ మార్గాన్ని అదృశ్యంగా ఉండి ఆ రుక్మిణి లీలోద్యానవనంలో తన చెలికత్తెల మధ్య కూర్చుని కంటతడి పెట్టుకుంటూ ఉండటం చూశాను. నిన్నే తలుచుకోవటము, నిన్ను గురించే మాట్లాడటము, నిన్ను చూడటం కోసం వారాట పడటము తప్ప ఆ పిల్లకు మరో ప్రపంచమే ఉన్నట్లు కనబడట్లేదు. పాపం ఆ పిల్ల పరిస్థితి వర్ణనాతీతంగా ఉన్నది. నున్నటి చెక్కిళ్ళు వడలిపోయి కన్నీటితో తడిసి ఉన్నాయి. మెడలో ఒంటిపేట హారం తప్ప మరేదీ లేదు. పాపిట చిదిరిపోయింది. జుట్టంతా రేగి ఉన్నది. ఊపిరి విడిచినప్పుడల్లా ప్రాణం పోతుందేమోనన్నట్లుగా తోస్తున్నది. శరీరం కంపించిపోతున్నది. చెలికత్తెలు ఎన్ని శైత్యోపచారాలు చేసినా ఏమీ ఫలితం లేకుండా ఉన్నది. వాళ్ళు నీ పేరు తప్ప మరెవరి పేరు ఎత్తినా చచ్చిపోతానని చెలికత్తెలతో అంటున్నది. నిజంగా ఆమెను చూస్తే ఎంత కటికవాడికి కూడా గుండె కరిగిపోతుంది. సహజ కరుణా స్వభావుడివైన నువ్వు ఏమాత్రమో చూస్తూ ఊరుకోతగదు. పాపం ఆ రుక్మిణి ప్రాణాలు ఎలాగైనా కాపాడు. కాపాడటం నీ వంటి వాడికి ధర్మం. నేను వచ్చిన పని పూర్తి అయ్యింది. ఇక నేను వెళ్ళి వస్తాను. ఈ మాట కాస్త అని నారదుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. స్వస్తి.